ఇదే పెద్ద మనిషి 16వ తారీఖున తుగ్లక్ చర్యలను తూర్పారబట్టండి, 22వ తారీఖు ఆంగ్లానికి నేను వ్యతిరేకం కాదు. ఆహా, ఏ మాదిరిగా యూటర్న్ జరుగుతూ ఉందో చూడండి అధ్యక్ష. తర్వాత ఏమైనా అధ్యక్ష, పోనీ ఆ తర్వాత అయినా ఆయనకి ఏమైనా చిత్తశుద్ధి ఉందా? ప్రజలకు నిజంగానే ఇంగ్లీష్ మీడియం రావాలి అన్న చిత్తశుద్ధి కనీసం ప్రజలకు రావాలి ఇంగ్లీష్ మీడియం, ప్రజలు పేదవాడు బీదవాడు ఇంగ్లీష్ మీడియంలో చదవాలి, వాళ్ళ పిల్లలు కూడా ఇంగ్లీష్ బాగా మాట్లాడే పరిస్థితిలోకి రావాలి అని చిత్తశుద్ధి అన్నా కనీసం ఈ పెద్ద మనిషికి ఏ కౌశలన్నా ఉందా అని అనుకుంటే అది లేదు అధ్యక్ష. 22వ తారీఖు ఆ మాట అన్నాడా అధ్యక్ష, ఇంగ్లీష్కి నేను వ్యతిరేకం కాదని ఆ మాట అన్నాడా? 26వ తారీఖున మళ్ళా ఏమంటాడు అధ్యక్ష, ప్రధానిని తప్పు పడతారేమో, మాతృభాషపై మాట్లాడినందుకు ప్రధానిని తప్పు పడతారేమో. అంటే రేపొద్దున ప్రధానిని కూడా మాతృభాషపై మాట్లాడినందుకు ప్రధానిని కూడా తప్పు పడతారేమో అని చెప్పి కూడా మళ్ళా ఈయన చిత్తశుద్ధి అన్నది ఏ లెవెల్లో ఉంది అని చెప్పడానికి నిదర్శనం అధ్యక్ష. అధ్యక్ష వీళ్ళ చిత్తశుద్ధి నిజంగా ఏ స్థానంలో ఉంది అని అంటే, సురేష్ జియో ఇష్యూ 93% అది ఇచ్చి అధ్యక్ష, వీళ్ళ చిత్తశుద్ధి నిజంగా ఏ స్థాయిలో ఉంది అని అంటే అధ్యక్ష, వీళ్ళకి 5 సంవత్సరాలు పరిపాలన చేసేదానికి అవకాశం ఉన్నది అధ్యక్ష. 2014 నుంచి 2019 నిజంగా అధ్యక్ష వీళ్ళు నిజంగానే ప్రతి పేదవాడికి చదివే స్కూల్ ఏది అధ్యక్ష? పేదవాళ్ళు పోయే స్కూల్ అధ్యక్ష గవర్నమెంట్ పనులు. నిజంగా ఈరోజు పేదవాడు ఎవడైనా కూడా ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనారిటీలు కానీ ఇటువంటి అగ్రకులాల్లో ఉన్న పేదవాళ్ళైనా కూడా ఎవరైనా కూడా డబ్బులు లేని వాళ్ళు ఎవరైనా కూడా పోయే ఏ స్కూల్ అధ్యక్ష? గవర్నమెంట్ స్కూల్. ఈ గవర్నమెంట్ స్కూళ్ళల్లో నిజంగానే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి నిజంగానే నేను చెప్తా ఉన్నాను, నేను ఇంగ్లీష్ మీడియం వ్యతిరేకిని కాదు, నాకు ఇంగ్లీష్ మీడియం నేనే తీసుకొచ్చినాను, నేనే కనిపెట్టాను, నేనే సాధించాను, నేనే చేశాను అని చెప్పుకుంటా ఉన్న ఇదే పెద్ద మనిషి డబుల్ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయని చెప్పడానికి నిదర్శనం అధ్యక్ష. 2014 నుంచి 2019 ఆయన పరిపాలన చేసిన తీరు అధ్యక్షురాల 44,000 మంది 44,000 గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉంటే ఆ గవర్నమెంట్ స్కూళ్ళల్లో 66% గవర్నమెంట్ స్కూల్లో తెలుగు మీడియం మాత్రమే బోధిస్తూ ఉన్నాయి అధ్యక్ష.